దా దా చాలా భయంకరంగా ఉన్నదా. చాలా దరిద్రమైన డే. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. ఇప్పటివరకు అయితే రోడ్స్ చాలా బాగున్నాయి, బట్ ఇప్పటి నుంచి అయితే చాలా హారబుల్గా ఉన్నాయి అండ్ సో నేరోగా ఉన్నాయి. We are traveling in a deep valley next to a river flow. నెక్స్ట్ రోడ్స్ అయితే ఇంకా హారబుల్గా ఉన్నాయి. బై ద వే వర్మ గారు లీడ్ చేస్తున్నారు. నేను, చంద్రన్న అండ్ లక్ష్మణ ఆర్ బిహైండ్. And we came to a place called Kangla Jai, and the roads were so narrow and deep. వర్మ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కలా చూస్తుంది పక్కనే స్లిప్పరే నీరు ట్రక్ పాసింగ్. బట్ మా యొక్క ఇంటర్కామ్ కనెక్షన్ అంటూ డిస్కనెక్ట్ అయిపోయింది. సో వర్మ గారు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇదే నేను విన్న చివరి మాట వర్మ గారి దగ్గర నుంచి. దా దా చాలా భయంకరంగా ఉన్నదా. ఎక్కడో నా బ్రిడ్జ్ దాటావా? నేను కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ సెనా ఆఫ్ చేసి ఆన్ చేశాను, కానీ వర్మ గారు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు అండ్ సెనా కూడా కనెక్ట్ అవ్వడం మానేసింది. ఫైనలీ నేను, చంద్రన్న, లక్ష్మణ మాత్రం మిగిలి ఉన్నాం. అండ్ మైట్ బీ వర్మ గారు కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తున్నారు అనుకుని మేము అలాగే రైడ్ కంటిన్యూ చేశాము. ఇప్పుడు మాకు ఇంకో సమస్య వచ్చి పడింది, సన్. సూర్యుడు మాకు డైరెక్ట్గా ఉన్నాడనమాట. డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేటట్టు. నా చేతిని సూర్యుడికి అడ్డంగా పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను. ఒక పాయింట్లో నాకు విజన్ అంటూ లేదు. సడన్గా వెహికల్ వచ్చేసరికి ఒక పక్కకి మూవ్ అయిపోయాను. థ్యాంక్ గాడ్ ఐ వాజ్ సేవ్డ్.
ఈ రోడ్స్కి ముందు పాంగ్ అనే ప్లేస్కి వచ్చాము. సో ఇంకా టైం ఫ్రేమ్ ఉందని అలాగే రైడ్ కంటిన్యూ చేసాం, ఎందుకంటే అప్పటికే టైం 4 అయ్యింది. ఇంకా 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే సచ్చు వెళ్ళిపోతాం అనగా చాలా దరిద్రమైన డే, వరస్ట్గా జరిగింది. దాదాపు పాంగ్ నుంచి సచ్చు యాక్చువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాంగ్ డెసిషన్ తీసుకుంది ఏంటంటే ప్యాంగాంగ్ నుంచి సచ్చు వెళ్దామని చెప్పి. సో రోడ్స్ బాగున్నాయని చెప్పి అనుకున్నాం, కానీ మాకు అంతగా ఐడియా లేకపోవడంతో సచ్చు దగ్గర బాగా దొరికిపోయి. సో ఒక సిచ్యువేషన్ అక్కడ ఏంటంటే చంద్ర అనే పర్సన్ ఉన్నాగా మాతో పాటు కో రైడర్ తను వెహికల్ ఏమో గటా లూప్ దగ్గర అయిపోయింది, ఫ్లాట్ టైర్. సో అరగంట వరకు వెయిట్ చేసాం, సన్సెట్ అయిపోతుంది 6 o'clock ఆ టైంకి. సో ఒక్క వెహికల్ కూడా రాలేదు. సో ఇంకేం చేయాల సిచ్యువేషన్ తెలియక నేను కిందకి వెళ్తాను, ఏదైనా వెహికల్ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. కొన్ని అప్డేట్ చేయడానికి సిగ్నల్ కూడా లేదు. సరే ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ మీకు పంపిస్తాను, సో ఆ వెహికల్ లోడ్ చేసి వచ్చేయండి అని చెప్పాం. ఎక్కడా దొరకలే. సచ్చులో ఇక్కడ దొరికింది. అట్ లాస్ట్ సచ్చుకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వెహికల్ పంపించాను. పాంగ్ నుంచి సచ్చు రావడానికి ఎంత కష్టపడ్డాము అంత కష్టపడలే. మధ్యలో దగ్గర శాండ్ ఒక ఫామ్ అయిపోయి ఉంది. సో అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నేను అక్కడి నుంచి ముందు లారీ వస్తున్న వల్ల నేను బ్లాక్ అయిపోయాను అక్కడ. సో చుట్టూ తిప్పినప్పటికీ మధ్యలో నాది ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత కొంతమంది ఇద్దరు వచ్చారన్నమాట రైడర్స్. సో అక్కడ తింటున్నారు. Push it. And the vehicle moved. Huh? Don't move it. Are you guys going to Sachu? Sorry, yeah. One of our friend was there. Where? Yeah, your friend. Has a flat tire. Uh, How much distance is this? I really don't know. Your first time here. సో వాళ్ళు ఇద్దరు వచ్చి నాకు హెల్ప్ చేశారన్నమాట. సో అక్కడి నుంచి లాగారు, ఆ ఇసుకలో తీసి అక్కడి నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చాం. హారబుల్ రోడ్స్. You go on. We're in the back of you. Wait. They will be clear first. They'll move first. Wait. Boy!
అక్కడ శాండ్ చాలా డీప్గా ఉండడంతో నాకు బైక్ కంట్రోల్ చేయడం కొంచెం డిఫికల్ట్గా అవుతుంది. అండ్ ఆక్సిజన్ కూడా కొంచెం తక్కువగా ఉండడంతో నా ఊపిరి కొంచెం ఆడట్లేదు. ఆ పైగా నైట్ అయ్యిందిగా, చలి కూడా వేయడం స్టార్ట్ అయింది. ఎట్ లాస్ట్ రోడ్డు మీదకి వచ్చాము. మా ఇద్దరు రైడర్స్ కూడా ఎలా వస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డే లైట్లో వచ్చేయచ్చు ఈజీగా, కానీ నైట్ టైం మాకు విజన్ లేదు. రూట్స్ చూస్తుంటే ఒక్కొక్క దగ్గర నుంచి మల్టిపుల్ రూట్స్ ఫాలో అవుతున్నాయి అన్నమాట. ఏ రూట్ పిక్ చేసుకోవాలో తెలీదు. లారీ తాలూకా టైర్ మార్క్స్ మేము వెళ్తున్న దారిలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. సో మాకు కన్ఫ్యూజన్ అంటూ వచ్చింది, ఏ రూట్ ఎటువైపు వెళ్తుందా, ఏ రూట్ పిక్ చేసుకోవాలా అని. వెరీ బ్యాడ్. I think from that way, bro. Huh? Which way? I think from that way. Need to turn back? Go. Let's see. Go. Let's see. Don't worry. Huh? Noida. I think this is the wrong route. Let's go and see. మేము కాంటాక్ట్ చేద్దామంటే మా ఫోన్లో సిగ్నల్ లేదు, ఎవరినైనా అడుగుదామంటే ఒక్క మనిషి కూడా కడపట్లేదు, అండ్ ప్రాపర్ సైన్ బోర్డ్స్ కూడా లేవు. ఇప్పుడు టైం 8:30 అయింది అండ్ టోటల్ ఇప్పుడు వరకు 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఈ రోడ్డు పైన. అది 3 అవర్స్ పట్టింది. నా దరిద్రం అంతవరకు ఆగలేదు. నా ఫ్యూయల్ లైట్ కూడా బ్లింకింగ్ అవ్వడం స్టార్ట్ చేసింది అండ్ నా ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యాన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది. 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నా బుర్రకు ఐడియా తట్టింది. ఏంటంటే నేను ఆల్రెడీ జీమ్యాప్స్లోని ఎంటైర్ లదాఖ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. Does anybody having any GPRS? No, there's no network. But GPRS will work. అట్లీస్ట్ జీపీఆర్ఎస్ సిగ్నల్ అప్పుడైనా వర్క్ అవుతుందని చెప్పి ఒక్కసారి ఓపెన్ చేసి ట్రై చేశాను. Over there. Like this and one. This the road. ఇట్ రియలీ వర్క్. This the road. Yeah. We are in the correct route and still 2 kilometers away from Sachu.
మొత్తం దుమ్ము ధూళి అన్నీ. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. సచ్చు ఎప్పుడు వస్తుందో తెలియదు, చలి దెబ్బతుంది, ఏం చేస్తున్నామో తెలియట్లేదు. సో రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నాం. సో మీరు అలా చేయకండి. ఆఫ్టర్ 4 ఎక్కడ స్టే కనబడితే అక్కడ ఆగిపోండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ అక్కడైనప్పుడు డే లైట్లో ఎవడో ఒకటి సేవ్ చేస్తాడు. నైట్ టైం ఎవ్వరు కష్టం, చాలా డేంజర్. సో ఆఫ్టర్ 4 ఎక్కడైనా స్టే కనబడితే స్టేలో చేసేయాలి. లదాఖ్ మామూలు విషయం కాదు, ధూళి తీర్చి వదిలిపెడుతుంది. गाड़ी प्रॉब्लम नहीं है ना? Good thing is that we got some information. మన వాడతాలకి లగేజ్ అంతా చంద్రాన్ని వెళ్తున్నాడా, అందులో ఎక్కాడు ఇస్యూజీలో. ఈ కార్లో వచ్చి ఇస్యూజీలో ఎక్కాడు అన్నమాట. ఓకే, సో ఈ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. మన వాడి లగేజ్ అంతా వచ్చింది. సో వెహికల్ ఒక్కటే మిగిలింది, ఎస్యూజీ వెళ్తుంది. సో ఇక్కడి నుంచి పంపించాం కదా, సో వాళ్ళు పిక్ చేసుకుని వెహికల్ కూడా త్వరలో వస్తుంది. సో మట్టి ఎంత క్యారీ చేసామని చూడండి, చూడండి. చంద్రాన్ని కార్లో ఎక్కాడు. మరి రాలేదే, తోలో మనం పంపించిన టెంపో మీద నుంచి వెళ్ళాడు మళ్ళీ పైకి తీసుకురావడం బండి. అది లగేజ్ వీళ్ళకి ఇచ్చి అది వాళ్ళు రాగానే అందుకే అడిగారు మాట. ఫస్ట్ ఇస్యూజీ కూడా అడ్రస్ చెప్పాడు, వీళ్ళు కరెక్ట్ లేకపోతే వీళ్ళు కార్ ఫస్ట్ రాగానే లెఫ్ట్ మన లగేజ్ ఇంట్లో పెట్టేసి పంపించాడు. పంపించి ఇస్యూజీ చూసి వీళ్ళకి లొకేషన్ చెప్పా ఇక్కడ ఉన్నారని చెప్పి, సో డైరెక్ట్ తీసుకొచ్చాడు లగేజ్. 2500 3000 చెప్పాడు. ఈ వచ్చి ఇలాగ కొట్టి 3000 అన్నాడు. కాదులేరు బాబు 2000 కాదు యాక్చువల్ గా 10,000 బాగుతారండి, నిజం చెప్పాలి. ఈ రోడ్లు చూసారా, ఆడు అక్కడ పని చేస్తున్నాడు, ఎదరాడు క్యాంప్ ఉంది. రిటర్న్ రాను, నాకు అవసరం లేదు, నీకు కావాలంటే తీసుకెళ్తాను, క్యాంప్ దగ్గర పెడతాను. బాబు తీసుకొచ్చి మీ క్యాంప్ లో పడుకోబెట్టుకున్నా బాబు అని చెప్పాను నేను లాస్ట్ కి. లేదా తీసుకొచ్చి ఇక్కడ పడే అనే ఆడి క్యాంప్ ఎదరుంది, వాళ్ళకి పూర్ణి పట్టుకెళ్ళి కూసుకొని క్యాంప్ లో తింటారు. అందుకే కరెక్ట్. ప్రపంచమాలో చూడండి రోడ్లు అంత భయంకరమైన దెబ్బలో. రాజుగారి బండి పరిగెడుతుంది కృష్ణానికి. అక్కడ ఉన్నారో ఎన్నెలా కొండల మీద పడుతున్నాయి. అంటే
ఓకే చంద్రి, అంత దగ్గరలో ఉన్నాము. దాట్స్ చెక్క బ్రిడ్జి. రోడ్డుకి వెళ్ళారా నాయన? ఈ ఊర్లోకి వెళ్ళే రోడ్డుకి వెళ్తున్నాం. ఖర్చు అనే చీకట్లో డ్రైవింగ్.